సో హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ రుద్ర డాటా స్టూడియో 05. సో ఏంటంటే మన జగన్ తెలుసు అందరికి. జగన్ ఏదో టాటో వేస్తున్నా. ఎప్పుడైనా సరే జగన్ కి టాటో వేసిన కొరకు కూడా తీసుకోను. ఈసారి అయితే చిన్న ప్రాంక్ చేయబోతున్నా. ఏంటంటే తమ్ముడికి పైసలు అడుగుతా టాటో వేసి. ఎండింగ్ వరకు చూసాం ఎట్లుండో. నాకు సపోర్ట్ గా మా తమ్ముడే వచ్చిండు, చూపిస్తా రావాలి. తెలుగుగా అమ్మమ్మ అది అయితే 2019 అంత ఈరోజు చూపిస్తామా ఏంటంటే ప్రతిసారి మా జగన్ ఎప్పుడు వచ్చినా మౌల్ మీద డ్రాయింగ్ చేస్తారు. ఈసారి అయితే మేము వన్ వేస్తున్నాం. లక్ష్మణ్ రెడీయా? ఇక అంత రిస్క్ ఏంటో తెలియదు. ఇంకోటి ఏంటంటే జగన్ పక్కన దివ్య దాంట్లో ఉంటది, మీకు కూడా తెలుసు. దివ్య అయితే ఫస్ట్ చెప్పేసిన ఇట్లా ప్లాన్ చేద్దామంటే సరే అన్న తీసుకొని వస్తావు తప్పకుండా అన్నది. ఇప్పుడు వస్తుంది ఆటోకి. వీడియో మాత్రం సో గైస్ చెప్పేది ఏం లేదు, చూడండి మన తమ్ముడు ఎట్లుంటో ఎంటర్టైన్మెంట్ వేరే ఉంటది. మేము ఉన్నారు కదా ఈరోజు పని చేద్దాం. మేము ఉండాలి జగన్కి మొత్తం మర్చిపోయినా. అన్న అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసిండు. మన అన్న ఫస్ట్ వీడియో ఇదే, మంచిగా సపోర్ట్ చేయండి. వేరే ఉంటది వీడియో. చలో జగన్ అంత వచ్చేసిండు. మోహన్ స్మైల్ దాపెట్టేసాడా ఏంటంటే మోహన్ స్మైల్ వచ్చిందని జగన్ కి తెలియదు. సర్ప్రైజ్ అని చెప్పిన. अभी मजा आएगा ना भिड़ो. నమస్కారం. मस्त शेड्स नाही रा नीला अप्पो कमला असा ఏంటి బాబన్న ఇంకోసారి అయ్యా ఇది కెమెరా అన్నులు అంతే కూర్చొని తినలేదా తిన్నారు. ఏం దివ్యా మొత్తం ఇట్లా అయిపోయింది, బక్క అయిపోయాను. చాలా బక్క కాలే అన్న లడ్డు అయినా అన్న అంటే గుర్తున్న తర్వాత డేటా చూస్తారా పంపించాను నీకు వాట్సాప్ లో. ఓకే మంచి షేడింగ్ చేసి నచ్చిందా? బాగుందా? చెప్పు దివ్య. ఏమో ఎప్పుడంటే ఆటో అట్లా నడుస్తూనే ఉంటది. అసలు చెప్పు దివ్య మంచిగా ఏంటా నీ గురించి ఓటు నుంచి వచ్చా బాబు. అందుకే చెప్పు చెప్పకుండా అకౌంట్ వెళ్ళిపోయింది పాపం. అకౌంట్ పోయింది. మెసేజ్ చేసినా అకౌంట్ వస్తలేదు, అకౌంట్ లేకపోతలేదు. ఎప్పుడు పిల్ల బాగా डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ. నీకోసం కూర్చో ప్రశాంతంగా తాత చూసాం. ఏం కేట అది మీరు ఎప్పుడు వచ్చినా నన్ను ఆడుకుంటున్నారు. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు. జగన్ నీకు ఉత్సాహం ఉండబోదు కదా.
ఈసారి అయితే యూట్యూబ్ లో వీడియో ఏదో ఏదో ఒక టైం చూడు శేఖం అస్సలు శేఖం ఈ టాటో అయితే 2,000 ఉంటుంది. ఇది 2,400 పైసలు తీసి మళ్ళా మన తల్లు అయిపోయినాక దిగిరా మళ్ళీ పైసలు అంటే విషయం అది ఫస్ట్ చెప్తున్నా మళ్ళీ నేను తర్వాత మళ్ళీ పైసలు గీసాను మళ్ళీ కాదురా చిన్న మరి నేను వచ్చినప్పుడు నాకు అట్లా పైసలు తీసుకుంటాయా ఎంత రే నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఏంది పైసలు తీసుకోవద్దా ఇక ఊరికే వీడియో కొడుతుంటాం మనం పైసలు కూడా తీసుకుంటా వీడియో ఒక్క వీడియో నవ్వు ఆపుకుంటున్నావు కదరా గుడ్డు పని చెప్పినట్టు బస్ ఏంది సన్ను చేస్తున్నా పెద్ద పెద్దది సరే పెద్ద సరే 3-5 ఇస్తా దిగా మళ్ళీ అయిపోయినాక మళ్ళీ రిస్క్ పెట్టదు ఏందన్నా ఎప్పుడు లేని సార్ పైసలు ముందు పైసలు ఏమనుకున్నాం తెలియదు పైసలు మందాలి రోజు అందుకే పైసలు అప్పటికే బక్రార్ దొరికింది అనుకున్నాం బక్రార్ దొరికింది అనుకున్నాం అట్లా ఏది దేశాలు మిస్ నీకు పెద్దదే పెద్దదే పైసలు కూడా పెద్దగా ఉంటాయి మళ్ళీ అయిపోయినాక పైసా పైసా అన్నట్టు ఇస్తాడు ఆగమని అంటాడు ప్రమోషన్ చేస్తున్నాడు అన్ని చేస్తున్నాడు ఇంటర్ అన్ని కొద్దిగా మగాళ్ళకి రక్షణ లేకుండా పోతా ఎందుకు బయటకు పోవాలి తప్పు నా స్టేషన్ వేస్తా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా సిగ్గు కూడా లేదా చిచి నా కొడక మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే కుక్క అంటావు లేవంటావు పైసలు దొరికిన ఛాన్స్ అనుకోని పడుకుని మజా చేస్తారు నీకుంది అది కన్ఫర్మ్ నీకుంది వైపు చేస్తున్నాడు కూర్చోండి వస్తుంది అది కూర్చో అది కూర్చో మంచి ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజిక్ హలో గైస్ నమస్తే స్టార్ట్ చేస్తున్నాం ఇక మరి అట్లా వీడు చిన్న పని ఎట్లా తీసుకొస్తే ఇప్పుడు ఇట్లా అందరికి కెమెరా మా అందరికి అదే మేము కూడా తీసుకొచ్చినాం
డైరెక్ట్ 3mm డాడా ఏమంటారు 4 గాడి కావు 24/7 ఎట్లా అయింది ఇప్పుడు 24/7 నీకు అవుతుంది చిన్న డాడీ ఇది నరాల మీద నేర్పించుకున్నాను అట్లానే మనకి నీకు రావడం ఉంటాయి ఒక్కొక్క వచ్చావు ఒక కాదు అదే ఫిల్స్ వస్తుంది అరే బైక్ అంటా అది చామంతి పూ చామంతి పూ సేమ్ అదే ఉంది మామూలుగా ఆగ్రా ఖరాబ్ అయితే టాటూ తమాషా దిగగా మొన్న అది చేయికి మొట్ట ఇది వీపికి గుత్తలు మంటలేస్తుంది ఏం ఫీల్ ఉండదు మామయ్య మజా చేయలే అయిపోయింది 5 నిమిషాలు తెలియకపోతే డాటో ఎందుకని వెళ్ళి మొట్ట ఇప్పుడు గుద్దలు కోరుదు నేను అప్పటి నుంచి చూస్తున్నా ఏంటనేది ఏమైతుంది దూరం ఎంత మంటలేస్తుంది షాప్లలో ఓకే ఏమన్నా అసలు కొడుతురు నికృష్టుడా దరిద్రుడా అమ్మవారి పుట్టినోడా మొత్తాన్ని నేను ఏం చేసినాను నా మీద సీరియస్ అవుతాను వేసుకుంటాం అంతే ఏమైనా నీకేమైనా ఇందాక నుంచి చూస్తున్నా చూడండి చూడండి మంట వచ్చింది ఇందాక నుంచి చూస్తున్నా ఒకసారి వేయించుకున్నా తెలుసా ఒక నిమిషం కొడక ఇప్పుడు రారా రారా అయితే కంప్లీట్ అయింది టాటో కంప్లీట్ అయింది చూసుకో టాటో కంప్లీట్ అయింది టాటో కంప్లీట్ అయింది పైసలు ఇచ్చేసి అయిపోతుంది గమ్మున నేను చూసుకో మరి మరి కాదు ఇప్పుడు ఒక మాట చెప్పాలా నేను బస్సు చెప్పిన పైసలు అవసరం ఉన్నాయి పుణ్యానికి టాటో అయితే ఓకే ఊరికే పుణ్యంగా ఉంటే మా వల్ల కాదు నేను బస్సు చెప్పిన పైసలు నువ్వు తొమ్మిదిగా మధ్య వచ్చి మాట్లాడుతున్నావు అరే ఏంటంటే మన ప్రభుత్వం ఏముంది పైసలు ఇచ్చి ఏముందంటే ఏ ప్రభుత్వం ఏ ఎప్పుడు వచ్చినా వాళ్ళు కొడతారు ఏమైందన్న మళ్ళా ఏది కాదు చూస్తే ఇప్పుడు నీ ముందు ఏం చేస్తున్నావు మేడం మీద మళ్ళా అందరు పాప మాట్లాడుతున్నా నూరు పాప మాట్లాడుతున్నా అవునా? పైసలు ఇచ్చి వెళ్ళిపోయి పైసలు ఇస్తాము పైసలు ఇంత కడిగినా పైసలు కాదు వర్క్ చేస్తలేవు అవునా, ఇస్తాం మళ్ళా. పైసలు ఇప్పుడు ఎప్పుడైనా అడిగినా మన పైసలు ఎప్పుడైనా అడిగినా పైసలు మళ్ళా? ఇప్పుడు జాగ్రత్త కూర్చున్నాను పైసలు ఇచ్చి వెళ్ళిపోదాం మన పైసలు ఇచ్చి వెళ్ళిపోను బయట వెళ్ళిపోదాం నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా. బెల్ట్ గిల్ట్ తీసుకుంటే అంటే ఇప్పుడు పిలిపించింది బాగానా? ఏదో మనసులో పెట్టుకొని చేస్తున్నావు అనిపిస్తుంది నాన్న. నేను సీదా ఇగో ఇట్లా దాన్ని తీసుకున్నాను నేను మనసు షర్ట్ తీసుకో నేను మనసు షర్ట్ తీసుకో గమన పైసలు ఒకసారి అంటే గురించి ఏమనుకుంటున్నారా మీరు పైసలు నన్ను ఒకసారి సప్పుడు గురించి కూర్చున్నా కానీ అప్పటి నుంచి ఉన్నాయి దిగా గమన పైసలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఊకే పుణ్యానికి అయితే వేసి మాకు చెల్లికి ఇస్తున్నారు పైసలు అంటే నువ్వు కొత్త ఆడుతున్నావు పైసలు నువ్వు కొత్త ఆడుతున్నావు పైసలు అరే టార్గెట్ ప్రమోషన్ చేస్తావు అన్ని చేస్తావు అది 2000 అయింది మరి ఇష్టమే నువ్వు ఏమొద్దు ఎప్పుడు అన్నా సరే మంచిది ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు చూడు నెక్స్ట్ టైం నుంచి
తీసుకోండి ఇగో. చేయనందుకు మాకు కాదు పైసలు అవసరం చేయనే వద్దు వదలదు చేయనే వద్దు పోయి చేస్తున్నా చేయని సార్ పైసలు ఇచ్చు పైసలు ఇంకా పెట్టుకోన్నా? చేయనే వద్దు ఫోన్ పే కొడితే ఇంకా అరే జగన్ ఫ్రెండా ఫ్రెండా వాళ్ళేంటి నువ్వు మాట్లాడు టాటా ఉంది ఈడ మంట వేసుకుంది ప్రాంక్ చేసినాం నాయన ప్రాంక్ చేసినాం నాయన దివ్య చెప్పే చేసుకున్నావా సో చూసిగా నాకు ఇంట్లో పైసలు అవసరం లేదు గోల్డ్ చేయిస్తుంది బంగారం చేయండి నాకెందుకు నాకు చేయను బ్యాంక్ ఫస్ట్ వీడియో అనుకున్నాడు యూట్యూబ్ వీడియో కొడుతున్నాం రా జర నీ సపోర్ట్ ఉంటుందని నేను బ్యాంక్ చేసిన దివ్య చెప్పినా దివ్య చెప్పలే లేదా అవును చెప్పిన అరే నువ్వు సీరియస్ కాదా ఫస్ట్ వీడియో ఇది అందుకని ఇక సరే అని చెప్పిన. ఎప్పటికేమైంది పోనీ దగ్గర ఎప్పుడు అయిపోయింది కదా జర ఎప్పుడు దా దివ్య ఇక్కడ వచ్చేసి దా దగ్గర ఏ మోయిస్ మళ్ళీ కమెంట్ సార్ అనుకున్నాడు సీరియస్ ఆడ ఇప్పుడు ఒక మాట చేస్తున్నారు వచ్చిన మొత్తం బద్దలు చూడాలి మొత్తం మడి సామాన్ మొత్తం మడి కొట్టేసి ఇటు ఒకసారి కూడా తాకింది ఎత్తి మరి ఏదో ఎప్పుడు వచ్చా లేట్ ఈ దగ్గర అసలు కాలు ఎగనే తీపి దింగిన చెప్పడానికి ఏమైతుంది నీకు చెప్పడానికి ఏమైతుంది నీకు ప్రాంక్ ఇది ఎట్లా చెప్తారు? సరే మీ తమ్ముడు మనం చూపుతుంది కానీ తట్టుకోలేదు చెప్పు మనకు గైస్ తెలుసుగా ఫ్రాంక్ అయితే ఎట్లా అనిపించింది మీకైతే ఏం లేవు అన్న కొత్త ఛానల్ ఏంటి యూట్యూబ్ ఛానల్ అన్నకైతే సపోర్ట్ చేయండి గైస్. ఎప్పుడు ప్రేమతో చెప్పు ఫస్ట్ చూసి కదా వీడియో అయితే ఎట్లా అనిపించింది కింద కామెంట్ అయితే ఏరి మన కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసినాం కదా మీ ముంగడికి అయితే ఎంటర్టైన్మెంట్ అయితే తీసుకోనికి అయితే వచ్చినాము మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్ వస్తారు కూడా వాళ్ళకి కూడా ప్రాంక్స్ అయితే అయితే ఇప్పుడు అన్నీ బుక్ చేసి వేరే బుక్ చేయరా ఒకటి చెప్పుకో మర్చిపోయినా ఇదైతే మంచిగా సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీక్ అయితే నేనే నీ ముందర ఉంటా వేరే ఉంటా స్టోరీ స్క్రీన్ లా థ్యాంక్ యూ సో మచ్ అందరు సపోర్ట్ చేయాలి మర్చిపోతూ ఇన్స్టాగ్రామ్ ఎట్లా సపోర్ట్ చేస్తారు యూట్యూబ్ కూడా అట్లనే సపోర్ట్ చేయాలి అందరు తప్ప యూట్యూబ్ ఛానల్ కామెంట్ చేయాలి